హాయ్ అండి. నమస్తే. నేను మీ విశ్వం విజయ్. నన్ను చాలామంది క్వెషన్స్ అడుగుతుంటారండి. ఏంటంటే నేను ఒక 5 మినిట్స్ నేను చేస్తాను ఒక ఎక్సర్సైజు. ఆరో నిమిషానికి నేనేమైనా ఆకర్షించుకోవచ్చా అంటే, చూడండి ఆకర్షించుకోవచ్చు. బట్ వన్ థింగ్ మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారో ఆ 5 మినిట్స్ క్వాలిటీగా మీరు గనక చెప్పినటువంటి ఈ ఎన్ఎల్‌పి టెక్నిక్ గనక మీరు చేస్తే మాత్రం డెఫినెట్‌లీ అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్ఎల్‌పి అంటే ఏందంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అంటే మన బ్రెయిన్‌లో 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయండి. ఆ సెల్స్‌లో గనక మీ పాత ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఆ పాత ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి కొత్త ప్రోగ్రామ్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్రం మీరు ఏదైతే అనుకుంటారో వాటన్నిటిని మీరు సాధించొచ్చు. ముందు 5 మినిట్స్ చాలా రిలాక్స్ కూర్చొని శ్వాసను గమనించాలి. మీరు అనొచ్చు, ఎందుకు సార్ శ్వాసనే గమనించాలంటే శ్వాసకు ఉన్నటువంటి పవర్ ఏంది అల్టిమేట్ అండి. మన కాన్షియస్‌నెస్ లెవెల్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో మనకు ముఖ్యంగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే అవేర్‌నెస్. ఎవరైతే ఎంత ఎక్కువగా అవేర్‌నెస్‌గా ఉంటారో వారి లైఫ్‌లోకి వాటిని ఫాస్ట్‌గా ఆకర్షించుకుంటారు. అవేర్‌నెస్ స్థాయి తగ్గినప్పుడు ఏమవుతదంటే అంత ఆకర్షించుకోలేం. అందుకోసం మన 1 మంత్ ఆఫ్ ట్రైనింగ్‌లో నేను చెప్పేదేమిటంటే అవేర్‌నెస్ పెంచడం కోసం కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. సో ఇక్కడ అన్నిటిని మనం చెప్పడం కుదరదు కాబట్టి సింపుల్‌గా కొన్ని వాటిని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5 నిమిషాలు కేవలం మీరు శ్వాసనే గమనించాలి. ఏంటండి? శ్వాసను గమనించాలి. ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస కలిపితే ఒక శ్వాస. అయితే ఈ 5 నిమిషాలు మీరు ఎలా ఉండాలంటే బ్యాక్ బోన్ సాధ్యమైనంత వరకు స్ట్రెయిట్‌గా ఉంచాలి. చిన్ అండ్ నెక్‌ను స్ట్రెయిట్‌గా ఉంచుకోవాలి. చాలా రిలాక్స్‌గా కూర్చోండి. ఎప్పుడైతే కూర్చొని మీరు శ్వాసను మీరు గమనిస్తూ ఉంటారో శ్వాస నెమ్మదిస్తుంది. శ్వాస ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మన మనస్సు కూడా ప్రశాంతమైద్ది. అంటే శ్వాసకు మన మనస్సుకు ఏం సంబంధం ఉంటుందండి? అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతం అవుతుందో మనం ఏదైతే అనుకుంటామో వాటిని మన జీవితంలోకి ఫాస్ట్‌గా ఆకర్షించుకోవచ్చు. మనం ఆకర్షించుకునే శక్తి అంత దేనికుంది? మన మనస్సుకుంది. సో, ముఖ్యంగా 5 నిమిషాల సేపు చేసిన తర్వాత, ఆరో నిమిషం మీరు ఎప్పుడైతే వస్తారో, ఏం కావాలి మీ మనసులో? సపోజ్ మీ పర్ మంత్ ఇన్‌కమ్ ఇప్పుడు ఎంతుందండి? 50,000 పర్ మంత్ అనుకుంటే, మీరిక్కడ ఏం చేస్తారంటే, 1,00,000 అని రాసుకుంటారు. ఏం రాసుకుంటారండి? 1,00,000. ఇక్కడ మీరు రాసుకునేది ఏంటంటే, 1,00,000 రాసుకుంటారు. డిజిట్స్‌తో రాసుకోవాలి. ఏదైనా మీకు కావాలిస్తే దాన్ని డిజిట్స్‌తో రూపీస్ అని పెట్టుకోండి. ఇలాంటి 5 స్టిక్కీ నోట్స్ తీసుకోండి. ఎన్ని తీసుకోవాలండి? ఇలాంటి స్టిక్కీ నోట్స్‌లో ఒక 5 తీసుకొని, ఇంకా ఇక్కడ చూడండి 5 నిమిషాలు మీరు శ్వాసని గమనించే సరికల్లా మీ యొక్క అవేర్‌నెస్ స్థాయి అల్టిమేట్‌లో ఉంటుంది. సో, ఈ 5 నిమిషాల తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీకు కావాల్సిన దాన్ని ఆల్రెడీ అయినట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ మీకు 1,00,000 అనుకుంటే, నేను 1,00,000 రూపీస్ నా పర్ మంత్ ఇన్‌కమ్ 1,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ 1,00,000తో మీరు ఎలా మీరు మంత్లీ స్పెండ్ చేస్తారో దాన్ని కూడా చూసుకోండి. లేదా మీకు ఒక ఫ్లాట్ అమ్ముడు పోవాలి, లేదా ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు, అవన్నీ కూడా, లేదా మంచి హెల్తీగా మీరు ఎలాంటి వెయిట్‌తో ఉండాలో మీరు అనుకున్నారో అదే వెయిట్‌తో మీరు ఉన్నట్టుగా భావించాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదండి. ఒక 5 మినిట్స్ మీరు ధ్యానం చేస్తారు. శ్వాసపై ధ్యాస పెడతారు. సో, అల్టిమేట్ ఇంకొకటి మనీ మెడిటేషన్ అనేది మన క్లాస్‌లో ఉంటుంది. టీటా స్టేట్ మెడిటేషన్ డిఫరెంట్. బట్ ఇట్స్ ద బేసిక్ మెడిటేషన్. సో, బేసిక్‌లీ ఏంటంటే ఒక 5 నిమిషాలు శ్వాసను గమనించే సరికల్లా మన కాన్షియస్‌నెస్ లెవెల్స్ డీప్‌గా ఉంటాయి. సో, దాని తర్వాత మీరేం చేయాలి? మీరు విశ్లేషణ చేయాలి. ఆరో నిమిషంలో మీరు ఏం కావాలనో మీరు అన్నీ అయినట్టుగా, అది హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, మీ రిలేషన్‌షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు. సో, ఎక్కువ మెంబర్స్ నన్ను అడిగేది కూడా మనీకి సంబంధించింది కాబట్టి, మనీ 1,00,000 లేదా యాన్యువల్ టర్నోవర్ మీకు ఎంత కావాలని మీరు అనుకుంటున్నారు. సో, ఏదో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎవరైనా పర్సన్స్ ఎంత ఇవ్వాలి? సో, వీటిని ఒక పేపర్‌పై రాసి ఒక 5 ప్లేసెస్ అంటే మీరు ఇంట్లో ఎక్కడైతే కూర్చుంటారో, లేదా ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ 5 ప్లేసెస్‌లో మీరు స్టిక్ చేసుకోవాలి. సో, స్టిక్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతదంటే ఇది ఇక్కడ రాసేసుకుంటారు. 5 మినిట్స్ ధ్యానం అయిపోయిన తర్వాత విజువలైజేషన్ చేసిన తర్వాత రాసుకొని మీరు ఏం చేస్తారంటే ఇంట్లో బెడ్‌రూమ్ మీరు ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? బెడ్‌రూమ్‌లో ఓకే. స్పెండ్ చేసుకోవచ్చు. హాల్‌లో లేకపోతే మీరు ఆఫీస్‌లో ఎక్కడైతే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే టాప్ 5 పొజిషన్‌లో మీరు స్టిక్ చేసుకోండి. మీకు అనుకోకుండా ఒకసారి మీకు ఐస్ ఏంటి అక్కడికెళ్తాయి. సో, వెంటనే ఇమ్మీడియేట్‌గా మీకు గుర్తుకొస్తాయి. అంటే అది గుర్తు రాగానే థాట్ రిలీజ్ అవుతది. సో, ఇట్లా మనకి ఎన్ని ఆలోచనలు మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో వాటిపైన మీ థాట్ ఒక ఆలోచన శక్తిని గనక మీరు పెట్టగలిగితే మీరు చూడండి చాలామంది సరే ఎలా వస్తాయి సార్ అంటే యూనివర్స్ విల్ గివ్ అండి. సో, మీరు ఏంటంటే మీకు ఏదైతే కావాలో మీరు మాత్రం అది అడగడం మాత్రమే. మీరు ఒక విత్తనం నాటే వరకే మీ పని అండి. అది గ్రోత్ అయ్యేది యూనివర్స్ విల్ టేక్ కేర్. బట్ ఆ సీడ్ ఇక్కడ చూడండి అక్కడ సీడ్ ఎలాగో ఇక్కడ ఆలోచన అలాగా. సో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని మీరు చేసి ఆల్రెడీ అయినట్టుగా మీరు విజువలైజేషన్ చేసుకోండి.
సో ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేస్తారో మనలో ఉన్నటువంటి 100 బిలియన్ న్యూరాన్ సెల్స్‌లో ఆ ఇన్ఫర్మేషన్ చూడండి. మీరు ఎంత ఎక్కువగా విజువలైజేషన్ చేస్తే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అంటే మన బ్రెయిన్‌లో ఒక ప్రోగ్రామింగ్ చూడండి. మనం గనక గూగుల్ మ్యాప్‌లో మనం చూడండి ఫ్రమ్ నుంచి టూకి అడ్రెస్ పెట్టినప్పుడు ఎలా అయితే మ్యాప్ చూపిస్తుందో, మన బ్రెయిన్‌లో కూడా మనకేదైతే కావాలని మనం అనుకుంటామో ఆ ప్రోగ్రామింగ్ పెడితే అంటే ఇన్‌స్టాల్ చేస్తే డెఫినిట్‌గా వేస్ చూపిస్తుంది. మల్టిపుల్ డైరెక్షన్స్ చూపిస్తది. అందులో కూడా ద బెస్ట్ వేని కూడా మీకు చూపిస్తుంది. మనం కావాల్సిందల్లా ఎక్కడున్నాం, మనకి ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ లైక్ దట్ మన పర్ మంత్ ఇన్‌కమ్ ఎంతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత సంపాదించాలి, యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతుంది, ఎంత ఎళ్ళాలి, మనకి ఇల్లు గాని, కారు గాని, జాబ్‌లో గ్రోత్ గాని, లేకపోతే హెల్త్ గాని, రిలేషన్‌షిప్ గాని, కెరియర్ గాని ఏదైనా సరే సాధించాలి అంటే మాత్రం ముందుగా ఆ ప్రోగ్రామింగ్ అనే మైండ్ సెట్ మన లోపల ఉండాలి. మనం ఎంత ఎక్కువగా మనం విజువలైజేషన్ చేసుకుంటే మన లైఫ్ అనేది అంత ఫాస్ట్‌గా మనం ముందుకెళ్తది. సింపుల్ టెక్నిక్స్ అండి. మనం గనక ఫాలో చేయగలిగితే అన్నీ వస్తాయి. బట్ వీటికి ఏంటి ఉండాలి? దృఢమైన సంకల్పం ఉండాలి. వాటి కోసం మనం ఏం చేస్తాం? ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 పీఎంకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈవినింగ్ 7 ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ డిస్క్రిప్షన్‌లోను గూగుల్ ఫార్మ్ కాంబినేషన్ గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాం. ఒకవేళ గూగుల్ ఫార్మ్ మిస్ అయితే లేకుండా ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అవ్వచ్చు. అంటే ఫ్రీగా క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. సో తర్వాత 1 మంత్ క్లాస్ ఉంటుంది. ముందు ఆ క్లాస్‌కి అటెండ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ ఆర్ మీ నాట్ మీకు సూటబుల్ అవుతుందా కాదా అని తెలుసుకోవచ్చు. సో మీకు సూటబుల్ అయితే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం ఇలాంటి మెడిటేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ టీటా స్టేట్ మెడిటేషన్, సెల్ఫ్ హీలింగ్. సో ఇలాంటి పవర్ఫుల్ మెథడ్స్ అనేది మీకు క్లాస్‌లో అయితే చాలా టైం ఉంటుంది. అంటే మీతో స్పెండ్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మంత్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఈ టైంలో మీరు చాలా నేర్చుకోవచ్చు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన లైఫ్‌లో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని మనం ఏ విధంగా సైంటిఫిక్ వేలో మనం అచీవ్ చేసుకోవచ్చో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌ను క్రిస్టల్ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఫార్మ్ ఫిలప్ చేయడము. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సో మీరు ఫార్మ్ ఫిలప్ చేశారు. మీరు ఇంట్లో ఉంటూ మీకు జూమ్ లింక్ అనేది ఇవ్వడింది. అటెండ్ అవ్వచ్చు. సో ఒకవేళ మీకు పర్సనల్ ఇష్యూ ఉంది. సో అందరి ముందు మీరు అడగలేరు ఆ క్వెషన్. సో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో దానికి డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసుకోండి. ఇలాంటివే కాదు ఇంకా మీకు ఎలాంటివి ఉన్నా కూడా అడగొచ్చు. చూడండి ఇంకొకటి అఫర్మేషన్ అంటే ఏంటంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. చాట్ బాక్స్‌లో కూడా మెసేజ్ చేయండి. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎప్పుడైతే మీరు మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో ఆ అఫర్మేషన్‌ని పదే పదే చేయడం వల్ల మీ లైఫ్‌లో దేనినైనా కూడా మీరు సాధించొచ్చండి. సో ఇంకా చాలా విషయాలు మనం క్లాస్‌లో నేర్చుకుంటాం. సో ఇందాక చెప్పినట్టుగా మనం ఉన్నటువంటి విజువలైజేషన్‌కి చాలా పవర్ ఉంది. ఏదైనా చూడండి ఇక్కడ మీరు వింటున్నారు. ఎంతోమంది ఉన్నారు. బట్ ఎంతోమంది స్కిప్ చేశారు. బట్ ఇప్పటివరకు మీరు విన్నారు అంటే అది వినాలన్న సంకల్పమే కదండీ. సో ఏదైనా థాట్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ వరకు ఉన్నారు. వినగలుగుతున్నారు. క్లాస్‌కి అటెండ్ అవుతున్నారు. సో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఒకటండి. ఏమిటండి? మన థాట్ పవర్. ఎవరైతే వారి థాట్ పవర్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకున్నారో వారి లైఫ్‌లోకి వారు అన్నీ కూడా సాధించుకోవచ్చండి. మెయిన్ ముఖ్యంగా మన థాట్ పవర్స్ మన ఫీలింగ్స్‌ని మనం మార్చుకోవడం ద్వారా మన జీవితంలో మనం ఏదైతే కావాలని మనం కోరుకున్నామో వాటన్నిటిని మనం సాధించుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఫ్రీ క్లాస్ అనేది ఉంది. డెమో క్లాస్ ఉంది. దానికి అందరూ అటెండ్ అవ్వండి. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ ఓషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఈస్ ఎ ఓషన్. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా పెద్ద పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద విషయాలు నేర్చుకోవాల్సి చాలా ఉంటాయి. సో వాటన్నిటిని మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.